భాస్కర్ గారు సింగిల్ బెడ్రూమ్ హౌస్. సింగిల్ బెడ్రూమ్ మేడం. ఓకే, సింగిల్ బెడ్రూమ్ ఏమేమి ఉంటాయి అనుకుంటున్నారు? వర్క్ అంతా జరుగుతోంది. సో మనకి కొంచెం సింగిల్ బెడ్రూమ్ అంటే నేను అనుకుంటున్నాను జస్ట్ మనకి ఒక హాల్ అటాచ్డ్ గా కిచెన్ ఉంటుంది, కొంచెం కొద్దిగా డిస్టెన్స్ లో అయినా సరే బెడ్రూమ్ ఉంటుంది, అలాగే వాష్రూమ్ ఉంటుంది. దాంట్లో అన్ని ఉన్నాయి. సైజ్ వచ్చేసి 12x20. అసలు ఎలా అండి చూస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి నేను లోపలికి వెళ్ళి చూసి వస్తాను. ఓకే, ఇది కిచెన్. కిచెన్ ఇక్కడ మేడం. ఇక్కడ వచ్చేసి మనం ఒక పూజది స్టాండ్ పెడతాము. ఈ ప్లేస్ లో పూజ చేసుకోవచ్చు, వంట వండుకోవచ్చు. కింద వచ్చేసి మనము అంతా డ్రాస్ వస్తాయి. ఇక్కడ కూడా ఏదైనా సెల్ఫ్ కావాలంటే కూడా మనం పెట్టుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఎంబడే నెక్స్ట్ చూడండి హాల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఇది హాల్, కొంచెం చిన్న సోఫా, అక్కడ సోఫా సెట్ అక్కడ వేసుకొస్తారు. ఇక్కడ వచ్చేసి మీకు టీవీ పాయింట్ ఇచ్చినాం. ఆపోజిట్ లో టీవీ. బెడ్రూమ్ వచ్చేసి మన వాష్రూమ్ వచ్చేసి కామన్ గా వాడుకుంటాడు. ఫిట్టింగ్ చేస్తున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు. ఇది వచ్చేసి మీకు బెడ్రూమ్ మేడం. చిన్న బెడ్రూమ్ బుజ్జిగా ఉంది భలేగా. సరే, ఇప్పుడు ఫామ్ హౌస్ లో పెట్టుకోవడానికి ఇంతకంటే కరెక్ట్ అండి, అది నిజం. ఎందుకంటే మనం ఏమి ఉండిపోయి చిరస్థాయిగా నార్మల్ హౌస్ లాగా ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఫామ్ హౌసెస్ లో మనం వెళ్ళినప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి ఇలాంటి చిన్నది ఒకటి అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంది. ఫామ్ హౌస్ లో అవ్వచ్చు, విలేజ్ లలో అందరు సిటీలో ఉండి జాబ్ చేసుకోవడం, ఏ పర్పస్ సిటీలో ఉంటారు, ఊర్లో ఇల్లు ఉండదు. ఎప్పుడైనా ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు ఇది తీసుకుంటారు. ఎవరు చుట్టాలంటే బంధువులు ఇంటికాడ ఉండకుండా వీళ్ళు ఉండేటట్టు. ఇది వచ్చేసి మేడం చూడండి లోపల కంప్లీట్ వచ్చేసి సిమెంట్ బోర్డు. ఇక్కడ కూడా MDF బోర్డు వాడలేదు. దీని లైఫ్ ఇంకెక్క బాగుంటది. టోటల్ వచ్చేసి మనం నచ్చిన కలర్ వేసుకోవచ్చు. సిమెంట్ బోర్డు అంటే మనకి వెయిట్ ఉంటుందండి బాగా? వెయిట్ ఏమి ఉంటుంది, దాని వెయిట్ దీని వెయిట్ అంతే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది ఎంత లుక్ అనేది ఇక్కడ కూడా ఈ గ్యాప్స్ కనబడకుండా దాంట్లో అల్యూమినియం పట్టించి కొడతాము. దీంట్లో అవసరం లేదు, ఇంకా అవసరం లేదు. ఇక్కడ ఒకటేనా సిమెంట్ బోర్డు అంతా ఒకటేనా? 8x4 ఉంటుంది. దాన్ని మనం లప్పం ఫినిషింగ్ చేసి ఇక్కడ కూడా గ్యాప్స్ కనబడకుండా చేస్తాం. ఇప్పుడు లోపల మనం వేరే కలర్ కావాలంటే చేసుకోవచ్చు, వేరే ఏ కలర్ వేసుకోవచ్చు. వాళ్ళకు కలర్ వేసుకుంటారు కదా, అట్లా కూడా వేసుకోవచ్చు. లేదంటే వీటిపైన వాల్ పోస్టర్స్ కూడా వేసుకోవచ్చు, స్టిక్కరింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిపైన మేకులు కొట్టొచ్చా? కొట్టొచ్చు. ఎక్కడెక్కడ 4 ఫీట్ కోసం ఎక్కడ అవుతుందో దాని వెనకాల ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది, దాన్ని కొట్టొచ్చు. మమ్మల్ని అడిగితే మేము చెప్తాం ఎక్కడ కొట్టాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంట్లో మామూలుగా మనం చిన్న చిన్న ఫొటోస్ అవి అరేంజ్ చేసుకోవడానికి, ఏమైనా చిన్న నార్మల్ ఏమైనా డెకరేటివ్ పీసెస్ ఏమైనా పెట్టుకోవడానికి కావచ్చు, మనం మేకలు కొడతాం. చాలా ఇంపార్టెంట్ అది మనకి, మేకలు కొట్టచ్చా అని. అందుకే అడుగుతున్నాను. సో కొట్టచ్చట. ఇది కొంచెం గుర్తులు మనకి చెప్తే, అంటే ఎక్కడెక్కడ కావాలని మీరు ముందే చెప్పేస్తే వాళ్ళు అక్కడ మీకు అరేంజ్ చేసి ఇస్తారు. అనవసరంగా మీరు మళ్ళీ ఇబ్బంది పడొద్దు. ఏమైనా మెయింటెనెన్స్ ప్రాబ్లంలు ఏమన్నా వస్తే? మెయింటెనెన్స్ ప్రాబ్లం ఇది ఉందనుకోండి మేడం. దీంట్లో మెయింటెనెన్స్ అంటే మీకు చూస్తున్న పట్టుకు ఇది ఏం ఖరాబ్ అవుతుంది అంటే గోడల వరకే, నార్మల్ గా గోడల వరకు అయితే ఇది పెయింట్స్ రెగ్యులర్ ఖచ్చితంగా మన ఇంట్లో కూడా సివిల్ కన్స్ట్రక్షన్ గోడలు కూడా పిల్లలు అక్కడ ఇక్కడ రాస్తుంటారు. దానికి కూడా మళ్ళీ సంవత్సరానికి 2 సంవత్సరాలు చేసుకుంటాం, మనం పెయింట్ చేసుకుంటాం. ఇది కూడా అంతే, అవుట్ సైడ్ కూడా అంతే. పెయింట్ మెయింటెనెన్స్ చేసుకోవాలి అంతే. మిగతా దాంట్లో దీంట్లో ఖరాబ్ అయ్యే వస్తువు అయితే ఏముండదు. సరే, ఒక బల్బ్ అయితే 200 రూపాయలు, 250, 300 తెచ్చుకుంటా వేసుకుంటారు. అంతకు మించి ఇలా ఖరాబ్ అయ్యేది ఏముండదు. ఎంత జాగ్రత్త చూస్తే 15 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి ఐరన్ ఇవి వాడేటప్పుడు వాటికి రస్ట్ పట్టడం, రస్ట్ అంటే మనం టోటల్ అవుట్ సైడ్ వచ్చేసి గాల్వనైజ్డ్ ఐరన్ షీట్స్ వేస్తున్నాము. అయితే ఎక్కడైతే వాటర్ దగ్గర మనం అంటే వాటర్లోనే పెట్టాం కదా, కొంచెం హైట్లోనూ దీంట్లో వాటర్ తెల్లకుండా పెడతాం. కంప్లీట్గా వాటర్లో ఉంటే ఆ కింద ఉన్న ఫ్రేమ్ అనేది దుప్పటి ఛాన్స్ ఉంది. కానీ దాన్ని కూడా పెయింట్ వేసుకోమని చెప్పింది మనం. అందుకే 1 ఇయర్కు 2 ఇయర్కు మీరు పెయింట్ వేసుకుంటే దాన్ని తుప్పు పట్టకుండా ఉంటుంది. వర్షం పట్టిన నీళ్ళు అయితే దీనికి ఎక్కడ కూడా టచ్ అయినా కూడా ఒకటే గంట సేపట్లో ఆరిపోతుంది. దీని మీద ఎక్కడ కూడా ఆగవు నీళ్ళు. సో కొంచెం మెయింటెనెన్స్ అనేది కొద్దిగా మన చేతుల్లోనే ఉంటుంది. బట్ మరీ అంత ఇబ్బందులు అయితే రావు. 12x20లో మీరు ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ చూసారండి. ఎంత అండి ఇది ఖర్చు? 3,50,000 అవుతుంది. ఇది వచ్చేసి నార్మల్ హట్ మోడల్ వస్తుంది. ఇది కాకుండా మాకు కూడా పైన సిట్అప్ కావాలి, స్టేర్ కేస్ కావాలి, చుట్టూ రైలింగ్ కావాలంటే ఇంకొక 1 lakh ఎక్కువ అవుతుంది. 4,50,000 వస్తుంది. ఓకే, 1 లక్ష ఎక్కువ. 4,50,000లో పైన సీటింగ్ ఏరియాతో పాటుగా ఇస్తారట. ఇప్పుడు కొంతమంది ఏంటంటేనండి డబుల్ అంటే డూప్లెక్స్ లాగా కావాలంటున్నారు, అలా ఉంటుందా? చేయొచ్చు. దానిపైన కూడా మనం 450 అవుతుంది కదా, దీనిపైన ఇంకొకటి చిన్న రూమా లేకపోతే టోటల్ కంప్లీట్ దీనిలాగా పెట్టుకున్నా కూడా ఇది ఒక 3.5, 4.5, 8 lakhs అవుతుంది. G+1 అవుతుంది. ఓకే ఓకే. బట్ తీసుకువెళ్ళేటప్పుడు సపరేట్ తీసుకెళ్ళి అక్కడ వచ్చి అటాచ్ చేసేస్తారు. అక్కడ అటాచ్ చేస్తారు. ఓకే. సో ఇదేదో బాగుందండి, కొంచెం తక్కువలో అవుతుంది. అంటే అనుకున్న బడ్జెట్కైనా 3 లక్షలు అంటే అది మామూలు విషయం కాదు. కానీ అనుకున్న బడ్జెట్లో దానికన్నా కొంచెం తక్కువ బడ్జెట్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు మేడం. ఈ రోజు మదనపల్లి వాళ్ళు నాకు కాల్ చేశారు. టోటల్ వచ్చేసి 26 lakhs ప్లస్ GST, 30 lakhs ఆర్డర్ మేడం కన్ఫర్మ్ అయింది. అది ఓన్లీ ఫామ్ హౌస్ కోసమే స్పెండ్ చేస్తున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతైనా డబ్బులు పెడతారు, లేని వాళ్ళకి కూడా చేస్తాము, ఉన్న వాళ్ళకి కూడా చేస్తాం. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎవరికి ఎంత ఎట్లా కావాలంటే అట్లా మనం
తయారు చేసి ఇస్తాం వాళ్ళకి. సో విన్నారు కదా, MSNSS ఇండస్ట్రీస్ వారు బడ్జెట్ ఫ్రెండ్లీగా ₹1,00,000 నుంచి స్టార్ట్ చేసుకుంటానండి. మీరు ఎంత మీ శక్తి కొలది మీరు అనుకున్న బడ్జెట్లో మీ డ్రీమ్ హౌసే కావచ్చు, మీ డ్రీమ్ ప్రాజెక్టే కావచ్చు, అది ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసిన వాటిలో చిన్న టీ స్టాల్ చూసారు 8x8 ఎంత క్యూట్గా ఉంది అంటే, మన నార్మల్గా హైవేస్లో కావచ్చు, మీ ఇంటి దగ్గరే కావచ్చు, కొన్ని ఊర్లలో కానీ ఒక టీ స్టాల్తో మా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు కొంచెం పెద్ద కంటైనర్స్ జోలి వెళ్ళొచ్చు. అలా ఒక రెస్టారెంట్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ బడ్జెట్ అయితే ఒక 1 lakh నుంచి అండి, ₹1,00,000 నుంచి ఉంటుంది. ఇంకా అంతకు మించి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ రెడీ చేస్తూనే 30 లక్షల్లో ఒక రెస్టారెంట్ థీమ్ రెడీ చేశారు. సో మీకు కావాలన్నట్టుగా కలర్ చాయిస్తో పాటుగా మెటీరియల్తో పాటుగా ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది. కరెంట్కి ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే పైన ట్యాంక్స్ కూడా ఇస్తారు. వాటర్ ఫెసిలిటీ అంతా మనం చూసుకోవాలి. అది చిన్న అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవి తెలుసుకుంటే హ్యాపీగా మీ బిజినెస్ మీరు చేసుకోవచ్చండి. మీరు పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు చేసే బిజినెస్లో అవి రిటర్న్స్ మీరు పొందొచ్చు. ఎంత బ్యూటిఫుల్గా మీరు తయారు చేసుకున్నారో, ఎంత చక్కగా మీరు బిజినెస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి. సో అదనమాట. సో ముఖ్యంగా ఎలా ఆర్డర్ ఇవ్వాలి అసలు మీకు? జస్ట్ కాల్ చేయొచ్చు. లేదు మేము అసలు మీరు ఏం వాడుతున్నారు మెటీరియల్ మేము డైరెక్ట్ లైవ్గా చూస్తామన్నా డైరెక్ట్ ఫ్యాక్టరీ అడ్రస్ రావచ్చు. మాకు కాల్ చేస్తే మేము లొకేషన్ షేర్ చేస్తాము. కింద డిస్క్రిప్షన్లో కూడా మీరు కూడా మరి అడ్రస్ పెడతారు. అడ్రస్ ప్రకారం వాళ్ళు వచ్చేయచ్చు. వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. కాల్స్ ఎప్పుడైనా లేవలేదు అనుకోండి, మాకు టోటల్గా దాదాపు కొన్ని మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. వచ్చినప్పుడు కాల్స్ చాలా వస్తున్నాయి, 4 నంబర్స్ ఉన్నాయి. అయినా కూడా కొన్ని మాట్లాడుతున్నప్పుడు కొన్ని మిస్ కాల్ లాగా ఉండిపోతున్నాయి. అట్లా ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే వాళ్ళు ఎవరైనా కూడా ఆ వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే తర్వాత అయినా రిప్లై వస్తుంది. మీరు లొకేషన్ అడగొచ్చు, డైరెక్ట్ కంపెనీకి రావచ్చు. మీకు అందరికి ఇట్లాగే మీకు ఎలా చూపించినామో ప్రతి కస్టమర్ అందరికి కూడా మేము అట్లాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకు నచ్చితేనే అడ్వాన్స్ ఇస్తాం. డౌట్లు వాళ్ళు అడిగినా పర్వాలేదు, అన్ని క్లియర్ చేస్తాం. మినిమం డేస్ ఎన్ని రోజులండి? ఎన్ని రోజులు, నెల అనుకోవచ్చా? అర్జెంట్ క్యాబిన్ ఒక 10x20 ఇట్లా ఇదే కావాలనుకోండి, ఈ క్యాబిన్ కావాలనుకోండి, నేను 3 నుంచి 5 రోజులు ఇవ్వగలను. అంత త్వరగా మెటీరియల్ అంతా మనకు అందుబాటులో ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా. ఇప్పుడు అది ఎందుకు 1 month అయింది, 4 కంటైనర్స్ ఉన్నాయి. ప్లస్ మధ్యలో ఎలక్షన్ వచ్చింది, తీసుకుపోయే విధంగా లేకుండా యాక్చువల్గా 6th వరకు నేను రెడీ చేసుకున్నా. ఆయన ఎలక్షన్ అయినాక తీసుకెళ్దామంటే కొంచెం చిన్న స్మాల్ పెండింగ్ పెట్టుకున్నాం. అట్లా ఏదైనా కూడా ఎవరి ఆర్డర్ అయినా సరే 15 days క్లోజ్ చేయాలనుకుంటాం మేడం. పెద్ద ఆర్డర్ ఉంటే 1 month పడుతుంది. చాలా తక్కువ టైంలో వాళ్ళు అనుకున్నటువంటి డిజైన్ చేసి మీరు ఇచ్చేస్తాం. ఓకే. సో జస్ట్ ఒక ఫోన్ కాల్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా డైరెక్ట్ వచ్చానా చూడండి. బౌరంపేట కదండి ఇది? బౌరంపేట, దుందిగల్, బౌరంపేట, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. ఎస్, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక్కొక్కటి ఎంత అవుతుంది. మెయిన్ అందరికీ తీసుకుందామని ఉంటుంది కానీ ఖర్చు విషయంలో వెనకాడతారు. అసలు ఇది మన్నిక కాదా అనే విషయంలో ఆలోచిస్తారు. మన్నిక కావాలంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు. ఖర్చు అనేది ఫోన్లోనే చూపించి ఇక్కడ ఫ్యాక్టరీ ఏం తెలియదు, మీరు ఇచ్చేసండి ఆర్డర్ నేను పంపిస్తాను, మీకు సైజ్ నట్టు వస్తుంది, అట్లేం ఉండదు. మీకు అన్ని చూసుకున్న తర్వాతనే ఇక్కడికి వచ్చి షీట్ ఏం వాడుతున్నాను, ఎండి బోర్డ్ ఏం వాడుతున్నాను, కలర్స్ అన్ని కలర్తో పాటు అన్ని చూసుకొని, లేదా ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళైతే రోజు ఒకసారి వచ్చి చూసుకొని కూడా, ఎందుకంటే వారం రోజుల్లో కంప్లీట్ చేసేది, మనం 3 రోజులే కంప్లీట్ చేసేది కాబట్టి వాళ్ళ దగ్గర నుండి కూడా చేయించుకోవచ్చు. అట్లా అంటే వాళ్ళు దగ్గర నుండి కట్టించుకున్నట్టే మనం కస్టమర్ క్రియేట్ చేస్తాం అంతే. ఎక్కడి నుంచి అయినా ఫోన్ చేయొచ్చండి? ఎక్కడి నుంచి అయినా ఫోన్ చేసి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉన్నా సరే మీరు డెలివరీ పంపించేస్తాం. కాబట్టి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్కువ అయితే దాన్ని బట్టి కస్టమర్ ఆలోచించుకుంటారు, వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ ఖర్చు. మీకు ఉదాహరణకి లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నాను, ఏదైనా ఒక మోడల్ మేము వేరే దగ్గర ఎక్కడో చూసాం సార్, వేరే దేశంలోనే ఎక్కడో చూసాం, అది మీకు చూపిస్తే సేమ్ యాస్టీజ్ చేస్తాం మేడం, దింపుతారు అంతే. అది హౌస్ అయినా అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు ఫ్రాంచైజీస్ అని చాలా కొత్త తయారు టీ టైం లాంటివో, లేకపోతే ఇంకేవో ఫ్రాంచైజ్ ఇవ్వాలనుకొని కాన్సెప్ట్లో తయారు చేస్తాం ఇవ్వాలనుకుంటున్నారు కదా. అట్లా ఏదైనా డిజైన్ మా మైండ్లో ఉండి వాళ్ళు ఎవరికి చెప్పలేక ఎవరు పట్టించుకుని ఉండరు, అంత టైం కూడా ఉండదు, నా దగ్గరకు వస్తే వాళ్ళ తగ్గిన డిజైన్ ప్రకారం మనం చేస్తాం. ఇప్పుడు ఒక ఎగ్ మోడల్ ఒకటి చేస్తున్నాం చూడండి, స్ట్రక్చర్ అది కంప్లీట్ అవ్వలేదు, ఒకసారి చూడండి భలే ఉంది. అదే నేను ఫస్ట్ రాగానే దాన్నే చూసానండి. అది కూడా ఒక ఫ్రాంచైజ్ మోడల్ కోసం మనం తయారు చేస్తున్నాము. ఓకే. అట్లా ఏదైనా సరే మాకు ఇది చూసినాం వేరే దేశంలోను, ఫ్రాన్స్లోనో, జపాన్లోనో, కెనడాలోనో ఎక్కడో మేము చూసినాం. మేము అట్లాంటిది మాకు ఫోటో తీసుకొచ్చి కావాలంటే నేను తయారు చేసి ఇవ్వగలను, దాని వాళ్ళు వాళ్ళ బిజినెస్కి ఉపయోగించుకోవచ్చు. రైట్. సో విత్ ఇన్ డేస్ లోనే కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. సో చూసారు కదండి, భాస్కర్ గౌడ్ గారి మాటల్లో విన్నారు కదా. MSNSS ఇండస్ట్రీస్ నుంచి ఎన్నో రకాల కంటైనర్స్ ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు మీకు చూపించినవి కొన్ని మోడల్స్ మాత్రమే, చాలా ఫాస్ట్గా డెలివర్ చేసేస్తారు.
మీరు ఎంత లెంత్ విడ్త్లో అనుకుంటున్నారో ఆ కంటైనర్స్ బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం మెటీరియల్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా రెడీ చేసి భారతదేశంలో మీరు ఎక్కడున్నా సరే వితిన్ డేస్లో డెలివర్ చేస్తారు. అయితే మీరు ఆర్డర్ ఇచ్చిన దాని ఖర్చుతో పాటుగా ట్రాన్స్పోర్ట్కి సెపరేట్ ఖర్చు ఉంటుంది. ఇది ఒక్కటి అందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది హౌస్ పర్పస్లో కావచ్చు, మీరు కమర్షియల్ ప్లేసెస్గా వాడాలన్నా, రెసిడెన్స్ లాగైనా, చిన్న చిన్న సెక్యూరిటీ రూమ్స్ లాగా కావాలన్నా, చిన్న చిన్న క్లినిక్స్ అరేంజ్ చేసుకోవడానికి, బొటీకులు కావచ్చు, ఇలా రకరకాలుగా ఎలా కావాలన్నా సరే కంటైనర్ హౌసెస్ ఇక్కడ రెడీ చేసి ఇస్తున్నారు. మీకు స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను అండ్ అలాగే అడ్రస్ కూడా ఇస్తాను. అడ్రస్ ఎందుకంటే మీరు ఇక్కడికి రండి, వచ్చి కొంత టైం తీసుకుని ఇక్కడికి వచ్చి ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఎలాంటి పెయింట్ యూజ్ చేస్తున్నారు, ఇవి ఎన్ని రోజులు మనతో మీకున్న డౌట్స్ అన్నీ అడిగి క్లియర్ చేసుకోండి. హ్యాపీగా మీకు కావాల్సింది ఆర్డర్ చేసుకుని వెళ్ళండి. విత్ ఇన్ డేస్లోనే మీకు కావాల్సిన ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసిస్తారు. హ్యాపీగా మీరు అనుకున్నటువంటి ఆ డ్రీమ్ నెరవేరుతుంది. మీకు కావాల్సిన బిజినెస్ చేసుకోవచ్చు, లేదంటే ఒక ఫామ్ హౌస్ పర్పస్లో కూడా మీరు అందులో అన్నీ అరేంజ్ చేసుకుని విత్ ఫర్నిచర్తో హ్యాపీగా అందులో నార్మల్ ఇంట్లో ఉన్నట్టుగానే మరి అందులో ఎంజాయ్ చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.